జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నీ చేతి వేళ్ళే ఒకలాగా ఉండవు కదా, అలాగే నీ సమస్యలు కూడా ఎప్పుడూ అలాగా ఉండవు తల్లి. బ్రహ్మదేవుడు చెప్పిన ఈ చేతి వేళ్ళ కథను ఒకసారి విను. తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు అనేది కలుగుతుంది అని అమ్మవారు అయితే చెప్తున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. చాలామంది మన మనుషుల్లోనే మన చేతి వేళ్ళలాగా అందరూ ఒకలా ఉండరు కదండి. ఒక్కొక్కరి మనస్తత్వం ఒకలాగా ఉంటుంది. మంచి ఫ్రెండ్సే అవుతారు, చుట్టాలు అవ్వచ్చు, లేకపోతే మనకు అయిన వాళ్ళు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు. కానీ జలసీ అనేది ఒకటి ఉంటుంది కదండి. ఆ జలసీ ఫీలింగ్తో ఎవరన్నా ఎదుగుతున్నా సరే, వాళ్ళకి ఎక్కువ సంపాదన ఉన్నా సరే మనం కుళ్ళుకోవటం, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అనుకోవడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయింది ఈ రోజుల్లో. ఎవరో బాగుంటే మనం వరవలేనితనం మనకు ఎక్కువైపోతుంది. అలాగే ఒకసారి చేతి వేళ్ళు కూడా గొడవ పడుతున్నాయటండి. నువ్వు అలాగా, నువ్వు ఇలాగా అని గొడవ పడుతున్న ఒక చిన్న బ్రహ్మదేవుడు చెప్పినటువంటి చిన్న కథని మనము విందామండి. అయితే ఆ చేతి వేళ్ళు నేనంటే నేను గొప్ప అని 5 వేళ్ళు కూడా గొడవ పడుతూ ఉన్నాయండి. ముందుగా బొటనవేలు ఉంటుంది, నేను విజయానికి చిహ్నము, విజయము అంటే చూపెట్టాలి అంటే నా బొటనవేలునే చూపెట్టాలి, నా బొటనవేలు అంటేనే విజయము, నేను అందరికీ విజయాన్ని చేకూరుస్తాను, నేను విజయంని నేనే గొప్ప అని బొటనవేలు అంటూ ఉంటుంది. దాని పక్కన ఉన్న చూపుడు వేలు వెంటనే అంటుంది, నేను అందరికీ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను, నేను ఏది చూపెట్టాలన్నా, ఎటు మార్గం చూపెట్టాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కూడా నేనే చూపిస్తూ ఉంటాను, అసలు నా వేలు లేనిదే మీకు ఏది కూడా జరగదు అంటుంది. అప్పుడు మళ్ళీ బొటనవేలు అంటుంది, రాయాలన్నా సరే, సంతకం పెట్టాలన్నా కూడా నా బొటనవేలు లేనిదే అవ్వదు అంటే, ఈ చిటికిన వేలు మన ఇద్దరు వేలు లేనిదే ఏ పని అవ్వదు అని చెప్పి ఆ 2 వేలు కూడా కలిసి అంటాయండి. ఇలా ఒకళ్ళొకళ్ళు వాళ్ళ గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా 3వ ఫింగర్ అంటుంది, మీ అందరికన్నా పొడుగ్గా ఉంటాను, నేనే అందరికన్నా గొప్పదాన్ని, మీ అందరికన్నా కూడా పొడుగ్గా ఉంటాను అని చెప్పి తన యొక్క గొప్పదనాన్ని మధ్యలో వేలు చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఉంగరపు వేలు అంటుంది, మీ అందరికన్నా నేనే గొప్పదాన్ని, బంగారం కొన్నా, వెండి కొన్నా, ఏది కొన్నా సరే, సంపదలతో తలతూగేటటువంటి ఏదున్నా సరే నా వేలుకే వస్తుంది. అంటే ఉంగరం మనం పెట్టుకుంటాం కదండి, బంగారు ఉంగరం చేయించి ఉంగరం వేలు పెట్టుకుంటాం కాబట్టి ఉంగరపు వేలు మీ అందరికన్నా నేనే గొప్పదాన్ని అని ఎవరి గొప్పదనాన్ని వాళ్ళు ఈ వేళ్ళు అనేవి చెప్పుకుంటూ అలా గొడవ పడుతూ ఉంటాయి. ఆ చిటికిన వేలు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా ఉంటుంది. నువ్వేం మాట్లాడట్లేదు అని చెప్పి అంటే, అదేం మాట్లాడుతుంది, అది బక్కగా ఉంది, అదేం మాట్లాడదు అని చెప్పి హేళన చేస్తూ ఉంటారండి. అయితే వీళ్ళందరూ గొడవ తీరక మనము బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మనలో ఎవరు గొప్ప అని మనం బ్రహ్మదేవుడిని అడుగుదాము అని చెప్పి ఈ 5 వేలు కూడా వెళ్ళి ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మాలో ఎవరు గొప్ప అని అడుగుదామనుకొని బ్రహ్మదేవుడికి చేతులు నమస్కారం చేస్తాయండి. ఆ నమస్కారం చేసినప్పుడు అట్నుంచి ఫస్ట్గా ఏదుంటుంది, చిటికిన వేలు ఉంటుంది. చిటికిన వేలు బ్రహ్మదేవుడికి చెప్తుంది, నమస్కారం చేసేటప్పుడు మొట్టమొదటిగా నేను మీకు కనిపిస్తాను, నేను సాష్టాంగ నమస్కారం చేసినా ఏది చేసినా కూడా ముందుగా నా చిటికిన వేలుతోనే ఉంటుంది, నా చిటికిన వేలు ముందుంటుంది. ఇంత అదృష్టాన్ని నాకు అందించావు, ఈ జన్మలో మనకి ఏది కూడా సాటి రాదు, చివరికి మన చివరికి చనిపోయి మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్ళాలి, కాబట్టి చాలా గొప్ప స్థానాన్ని నాకు ఇచ్చారు బ్రహ్మదేవుడు అని చెప్పి ఆ చిటికిన వేలు చెప్తుందన్నమాట. అయితే బ్రహ్మదేవుడు అంటారు, ఎవరికి వాళ్ళే గొప్ప, ఏది కూడా తక్కువ కాదు. మన జీవితంలో కష్టాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరి గొప్ప అనేది వాళ్ళకి ఉంటుంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. జీవితంలో కూడా అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు. కొన్ని రోజులు సమస్యలతో బాధపడితే, కొన్ని రోజులు సంతోషంగా ఉంటాము, కొన్ని రోజులు ఇంకొద్దిగా ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి.
జీవితంలో ఏవి కూడా శాశ్వతం కాదు. అన్నీ కూడా మనము ఈ చేతి వేలు నుండి మనం నేర్చుకోవాలి. ఎవరికి వారే గొప్ప. కానీ చివరికి మనము ఎన్ని కష్టాలున్నా ఏమొచ్చినా సరే చివరికి మనం పరమసోపానమైన భగవంతుని దగ్గరికే మనం చేరుకోవాలి. కాబట్టి నువ్వు గొప్ప నేను గొప్ప అనుకోవటం మానేసి జీవితంలో వచ్చే ఒడిదుడుకులు కష్టాలు కూడా ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండవు అనే సత్యాన్ని గ్రహించి మనం భగవంతుని నామస్మరణ చేస్తూ మనం ముందుకు నడిస్తే మన జీవితం అనేది ఎంతో హుందాగా ఆనందంగా సాఫీగా ఉంటుందండి. భగవంతుడిచ్చే ప్రతిదాన్ని అది కష్టమైన సుఖమైన నష్టమైనా సరే మనము ఎంతో సంతోషంగా దాన్ని స్వీకరించగలిగితే మన జీవితంలో అసలు లోటు అనేదే ఉండదండి. కానీ ఇది చేయటం అనేది చాలా కష్టము. కానీ ఆ పద్ధతిని ఏది ఇచ్చినా సరే ఏది జరుగుతున్నా సరే ఇదంతా భగవత్ సంకల్పము, భగవత్ ఇచ్చిందే జరుగుతుంది అన్న ఒక విషయాన్ని మన మనసులో పెట్టుకొని ఏది జరిగినా అంతా మన మంచికే అని మనం అనుకుంటే ఈ జీవితంలో అసలు కష్టాలకే అసలు ఉండవండి. అంటే కష్టాన్ని కూడా మనము అది ధైర్యంగా మనం ముందడుగు వేసి ఆ కష్టాన్ని జయించగలిగే శక్తి మనకిమ్మని ఆ భగవంతుణ్ణి కోరాలి అండి. అలాగే ఈ కథ విన్న జీవితంలో తప్పకుండా మంచి అద్భుతము అనేది అమ్మవారు కలుగజేస్తారండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాతా.